అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి వాక్యాల్లో నిన్నటి వీడియోలో మత్తయి సువార్త 25:31లో యేసుక్రీస్తు ప్రభువు ఖచ్చితంగా దేవుడై సింహాసనం మీద కూర్చున్నాడని చెప్పి మీకు వివరించాను. ఈరోజు వీడియోలో కీర్తనకారుడు యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడు అని పిలుస్తున్నాడు. ఆ రక్షకుడు అని పిలిచేది ఎక్కడుందో కూడా చూపించి ఆ మాట కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడెక్కడ రాశాడో ప్రభువా అని పిలిచాడో చూపించి మీకు తెలియజెప్పబోతున్నాను. కొంచెం జాగ్రత్తగా పరిశీలించాల్సిందిగా కోరుతున్నాను. కీర్తన 24వ అధ్యాయము 5వ వచనం చూడండి. కీర్తన 24:5 వారు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నందును. తన రక్షకుడైన దేవుని వల్ల. ఎవరు రక్షకుడు? యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, అభిషక్తుడైన రక్షకుడు. కీర్తన గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. కొన్ని చోట్ల సూక్ష్మమైన పద్ధతిలో, సూక్ష్మమైనటువంటి రీతిలో అతి సున్నితంగా రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు, రక్షకుడు, యెహోవా ముగ్గురుగా ఉన్నాడు. యెహోవాగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు, మరియు రక్షకుడైన యేసుక్రీస్తుగా కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నాడని చెప్పి రుజువు చేయడానికే నేను చేసేటటువంటి ఈ చిన్న ప్రయత్నం. ఇదే మాట కీర్తనకారుడు 90వ అధ్యాయంలో కీర్తన 89:49లో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీ వాత్సల్యత తోడని నీవు దావీదుతో ప్రమాణం చేసిన రీతిగా. ప్రభువా అంటున్నాడు. అనేక సార్లు యెహోవా యెహోవా అంటాడు యేసు ప్రభుని, అక్కడక్కడ ప్రభువా అంటాడు. మరియు నీ శత్రువులను నా పాదపీఠం మీద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అంటాడు దావీదు. ఆ మాటను కూడా చూపిస్తాను చూడండి ఎక్కడుందో. దేవుని బిడ్డలారా, మీరు ఇప్పటివరకు చూశారు కదా, కీర్తన 89 కూడా చూపించాను కదా, దేవుడు అని, రక్షకుడు అని. మత్తయి సువార్త 22వ అధ్యాయం 44వ వచనం 2244 నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అని ఆత్మ వలన చెప్పుచున్నాడు. మార్కు సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పుచున్నాడు. లూకా సువార్త 20:43వ వచనంలో ప్రభువు నా ప్రభువుతో చెప్పనని కీర్తన గ్రంథంలో స్పష్టంగా రాయబడినదని సౌలు ఉద్ఘాటిస్తున్నాడు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 35వ వచనంలో నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పనని అపొస్తలుడైన పౌలు మరోసారి 2 సార్లు చెప్తున్నాడు. లూకా చెప్పాడు, మార్కు చెప్పాడు, అక్కడ మత్తయి కూడా చెప్పాడు. శిష్యులందరూ చెప్పడమే కాదు, కీర్తన 90లో కూడా ఉంది చూడండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, భూమిని లోకమును పుట్టింపకొనుకు యుగయుగంలో నీవే దేవుడవు. యుగయుగంలో ప్రభువా నీవే దేవుడవు. అప్పుడు యెహోవాగా ఉన్నావు, నీవే దేవుడవు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుగా మా మధ్యకు కృపాసత్య సంపూర్ణుడుగా వాక్యమై ఉండి దిగి వచ్చావు, నీవే దేవుడవు. ఏసే దేవుడు, ఏసే యెహోవా, ఏసే పరిశుద్ధాత్ముడు, ఏసే త్రియేక దేవుడు. 3 పేటల తాడు ఉన్నట్టుగా, ఆడవాళ్ళ జడలో 3 పేటలు ఉన్నట్టుగా, 3 పేటల బలమైన తాడున్నట్టుగా త్రియేక దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు కాదు, తండ్రి అయిన యెహోవా దేవుడు అయిన కుమారుడు మాత్రమే. అంటే ఆయన కుమారుడై ఉన్నాడు, ఆయన మనుష్య కుమారుడై ఉన్నాడు, మరియ కుమారుడై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడై ఉన్నాడు, ఆదరణకర్త అయి ఉన్నాడు. ఆదరణకర్తకు యేసు అనే నామం పెట్టబడి ఉన్నది. ఇవన్నీ తెలుసుకొని మీరు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసిస్తారని, ఆయన రక్తము వల్ల కడగబడిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి చేరతారని చెప్పి